నేను ఈ రోజున అడుగుతుంది టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, ఈఓ కానీ, ఏఈఓ కానీ, మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? బాధ్యత తీసుకోండి, బాధ్యత తీసుకోవాలి. ఇది చాలా బాధ కలిగించేది. మా సంబంధం లేదంటే ఎట్లా? నా తప్పు కాదంటే రాజు ఏడు చేపలు కదలా, మరి ఎవరు చేస్తారు ఇది? నాకేం సరదా నాకు క్షమాపణలు చెప్పడం? నేను దోషిగా నిలబడాలా ఇలాంటి సంఘటనలో? అందుకని ఎందుకు నేను డాంపెన్ చేశాను, ఎందుకు తగ్గించాను సంక్రాంతి సంబరాలంటే, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళంటే చనిపోయిన 6 మంది వారి కుటుంబ సభ్యులు దేవుడు పట్టుకెళ్ళిపోయాడు అంటున్నారు. 36 మంది గాయపడితే ప్రతి ఒక్కరిని పేరు పేరున పరామర్శిస్తే అందరూ కూడా నలిగిపోయి 100 మంది మీద పడిపోయారు. ఎంత ఉంటుంది ఒక ఆడపడుచు మీద పడిపోతే, పెద్ద ఆవిడ మీద పడిపోతే? తమిళనాడు నుంచి వచ్చారు. ఎలా ఉందమ్మా మీకంటే, కడవలు పాత్రికాంగయ్యా, కడవలు వెళ్ళి దేవుడు బయటికి తీసుకొచ్చాడు మమ్మల్ని అంటా ఉన్నారు. ఎంత పెద్ద మనసుతోటి సరిగ్గా చూసుకోలేదయ్యా మమ్మల్ని, కానీ ఏం చేస్తాం, మా కర్మిలా కాలింది. అది దేశం తాలూకు దౌర్భాగ్యం. ప్రజలు ఇంత బాధ్యత ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి. నాకు నిన్న కరిగిపోయాను నేను. వీళ్ళకి క్షమాపణలు చెప్పదు ఇంకెవరికి క్షమాపణలు చెప్తాం? ఏఈఓ కానీ, ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ, ఈఓ శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు, పాలక మండలి సభ్యులందరూ కానీ, మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. టీటీడీ చైర్మన్ క్షమాపణ కోరాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, మరి అది ఎలా ముందుకు వెళ్ళాలి? అదే వ్యక్తిగత అభిప్రాయం కదండి. ఇట్ ఈస్ నాట్ తెలుగుదేశం పార్టీ స్టాండ్. టీటీడీ చైర్మన్ క్షమాపణ కోరాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, మరి అది ఎలా ముందుకు వెళ్ళాలి? అదే వ్యక్తిగత అభిప్రాయం కదండి. ఇట్ ఈస్ నాట్ తెలుగుదేశం పార్టీ స్టాండ్.